అనుగుణంగా పనిచేసే వాళ్ళు మాత్రం జనసేన పార్టీ వైపు ఆశ చూపిస్తారు. అంతేగాని సీట్లు అక్కడ రాకపోతే ఇక్కడ రావడానికి ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చు కదా, అక్కడ సీట్లు ఇస్తారు కదా వైసీపీలో. మాకు ఆవిడ తక్కువ సీట్లు వచ్చాయి, మా వాళ్ళు కాకపోతే ధర్నాలు చేస్తుంటే వీళ్ళకి నుంచి చేయగలుగుతాము. వాళ్ళకి మా సిద్ధాంతాలు నచ్చాయి కాబట్టి అందుకు అనుగుణంగా వచ్చి ఉండొచ్చు. వాళ్ళ అర్హులైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి అవకాశం ఇవ్వచ్చు. రెండూ ఉంటాయి. ఆ విషయం వీళ్ళు గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా మా దగ్గరకు వస్తుంటే ఎందుకు వైసీపీ వాళ్ళకి ఏడుపు వస్తుందో, అంత అసూయ ఎందుకు వస్తుందో కూడా వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళది 155 గెలిచినారు, 175 ఖచ్చితంగా గెలవబోతున్నాం అని చెప్తున్నారు. మళ్ళీ ఇతర పార్టీల గురించి ఎందుకు వాళ్ళకి అంత అభద్రతా భావంతో మాట్లాడుతున్నారో అంటే ఒకటి. ఇతర కాదండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇతర పార్టీల నుంచి కాదు కదా, పొత్తుల్లో ఉన్న పార్టీల నుంచి వచ్చి ఇక్కడ టికెట్లు తీసుకోవడం అని. ఆయన తీసుకున్న టికెట్లే తక్కువ. ఈ రకంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కొంతమందిని ఇక్కడ పంపిస్తుంది, వాళ్ళకి టికెట్లు ఇప్పించుకుంటుంది. ఈ రకంగా అయితే పొత్తు ఎలా పండుతుంది అన్నది కదా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాళ్ళు పంపిస్తున్నారనే మాట మాత్రం అదే మనం చెప్పకూడదు. ఎందుకు వీళ్ళు వస్తున్నారనేది వీళ్ళు చెప్పాలి. అక్కడ టికెట్లు అక్కడ ఏం లేక నచ్చకమ్మా. అక్కడ క్లోజ్ అయిపోయింది, అక్కడ డోర్ క్లోజ్ చేసేస్తే ఏం చేస్తారు? ఒక థియేటర్లో టికెట్లు దొరకలేదండి, ఒక థియేటర్లో టికెట్లు దొరకలేదు, హౌస్ఫుల్ బోర్డు పెట్టారు, ఇంకోటి థియేటర్ ట్రై చేస్తాం కదా. లేదు, ఒక 3 months ముందుకే ఏ సీట్ తీసుకోవాలి, ఏ సీట్లలో ఎవరు నిలబెట్టాలన్న క్యాలిక్యులేషన్స్ తోనే ముందే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళు కొత్తగా ఈ రోజు మన పార్టీలోకి వచ్చినంత మాత్రాన వాళ్ళకి కొత్తగా సీట్లు కేటాయించబడతాయి అనుకోకూడదు. ముందే పవన్ కళ్యాణ్ గారిని అడిగి ఉన్నారు. ప్రతి ఒక్కరు చాలా మంది అంటున్నారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి సీట్లు వస్తున్నారు, జనసేన వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి వస్తున్నారు. ఇవన్నీ కావండి, వాళ్ళ అసహనంతో ముందే మా పార్టీ వైపు మొగ్గు చూపి మా పార్టీతో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఉన్నారు. అటువంటి వాళ్ళకి మేము ఈసారి అవకాశం ఇచ్చి ఉన్నాం. వాళ్ళు వైసీపీ నుంచి వస్తే మాత్రం వైసీపీ వ్యతిరేకించకూడదా, టీడీపీ నుంచి వస్తే టీడీపీని వ్యతిరేకించకూడదా? ఏదో కారణాలు ఉండి ఉంటాయి కదా అక్కడ. సో అందుకని వాళ్ళు వచ్చారు. అది ఇప్పటికిప్పుడు జరుగుతున్న పరిణామం అయితే కాదండి. గత 3 నెలల ముందే వాళ్ళు మాట్లాడి ఉన్నారు, వాళ్ళు డెసిషన్స్ తీసుకొని ఉన్నారు. సో అయిపోయినట్టేనా? ఇంకా క్లోజ్ అయిపోయిందా ఇంకా ఈ ఇష్యూ తోటి? ఇంకా అమనిగడ్డ ఇవి అయిపోయినాయి అంటే మీ టికెట్ల పంచాయతీ అయినట్టేనా? అందరికీ సర్దీసారా? ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇంకా అధికారిక ప్రకటన వస్తే క్లారిటీగా మీకు అందరికి అర్థమైపోతుంది. ఇంకా 3-4 స్థానాలు ఉన్నాయి కదా, అధికారిక ప్రకటన వచ్చేస్తే ఇంకా అయిపోతుంది. ఇంకే 3-4 స్థానాలు మండల బుద్ధ ప్రసాద్ గారు అవనిగడ్డ నుంచట, పాలకొండ నుంచి ఏమని జయకృష్ణ గారట, ఇంకెక్కడుంది? వెస్ట్ కోడూరు కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అది కూడా చూడాలి సార్. కోడూరు కూడా కొంచెం మార్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, అది కూడా గమనించాలి మనము. అదేవరికి అదే పార్టీ వాళ్ళకి? ఏ పార్టీ కాదు, మా పార్టీ వాళ్ళకి ఏదో అంచనాలు వస్తున్నాయి, దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తారు రేపట్లో. మీ తిరుపతి పంచాయతీ ఏంటి కీర్తన గారు? అవును, ముందు మీ ప్రాంతం మీద నుంచి వద్దాం. ఇంట కలిసి రచ్చగెలాలట కదా, అసలు మీ సంగతి ఏంటి అక్కడ? మా సంగతి ఏమంటే చక్కగా ప్రయాణం సాగుతోంది. అందరూ ఇప్పుడు కలిసికట్టుగా వచ్చేసారు. టీడీపీ, జనసేన అండ్ బీజేపీ కూడా కలిసికట్టుగా ముందుకు వస్తా ఉంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి మేము ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం అందరం కలిసి. సఖ్యతతో అన్ని గొడవలు సర్దుమనిగా, ఎటువంటి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఏమీ లేవు. అన్ని క్లారిటీగా తీసుకొని ముందుకు సాగబోతున్నాం. అఖండ మెజారిటీతో ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని గెలిపించుకోబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అక్కడ ప్రచారానికి? ఖచ్చితంగా రావచ్చు సార్. మేబీ తన షెడ్యూల్ లో ఉన్నట్టుంది. వస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా భారీ మెజారిటీ మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అసహనంతో ఉన్న వాళ్ళు ప్రజలు వాళ్ళని ఆదుకుంటున్నాం జనసేన పార్టీ. అండ్ హ్యాపీ టు సే మాకు సింబల్ కూడా, మా సింబల్ మీద మేము ఈ రోజు ఓట్ చేయబోతున్నాం, ఆనందంగా చెప్పుకోబోతున్నాం. మా అభ్యర్థిని గెలిచి కూడా పవన్ కళ్యాణ్ గారు గిఫ్ట్ గా అయిపోతున్నాం. అండ్ వర్తబుల్ పర్సన్ ని మాకు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఏంటండి కిరణ్ రాయల్ గారు ఏమోని ఆయన మమ్మల్ని కలుపుకోవట్లేదు, ఆయనకి ఎలా ఇస్తారని ఆయన గొడవ పెడుతుంటే మీరేమోని వర్త్ఫుల్ క్యాండిడేట్లు అంటున్నారు. కిరణ్ రాయల్ గారు గత 5 రోజుల కిందటేమో ఆ మాట వ్యక్తపరిచారు. మరి నాబాబు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిన రోజు ఆయనే అట్లాంటి చెప్పలేదే, నేనున్నాను అక్కడే. అటువంటి మాట ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి మాట శిరోధారంగా నేను పనిచేస్తానన్న మాట నాబాబు ఏమని చెప్పారు. మా అందరి దగ్గర పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా నాబాబు అనేది తీసుకున్నారు. ఆ రోజు మేము చెప్పాం. అంటే మాట మార్చుకున్నారా, మనసు మార్చుకున్నారా? ఎవరో మార్చుకోరు గారు, వాళ్ళ ఒక అంచనా పెట్టుకొని ఉంటారు. మాకే వస్తుంది, మేము అనుకున్న వాళ్ళకి వస్తుంది అనుకుంటారు. కానీ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రయోజనాలు, అక్కడ ఉన్న క్యాడర్ ని బతికించడం, అక్కడ అతన్ని ఓడొచ్చడం, వైసీపీని అజెండాగా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. అటువంటి అప్పుడు కొంతమందికి బాధ కలగచ్చు. కలిగిన పార్టీ ధ్యేయమే ముందు పెట్టుకొని పోవాలి కానీ పర్సనల్ అజెండా ఉండకూడదు. మనం పార్టీ నమ్ముకొని వచ్చిన వాళ్ళం, పార్టీ వల్ల ఎదిగిన వాళ్ళం కనుక పార్టీ బతకడం మనకి ఇంపార్టెంట్. పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది, అలాగే ప్రజలకు కూడా న్యాయం జరగాలి కదా. సో కొన్ని త్యాగాలు అందరం చేయాల్సి వస్తుంది, తప్పదు. రైట్, ఓకే. గాయత్రి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వర్మ గారు, మీకు, కీర్తన గారికి అండ్ రాబోయే ప్యానల్ స్పీకర్స్ కి అండ్ 99 వ్యూవర్స్ కి. ఏంటి పెద్ద ఎత్తున జరుగుతున్న పంచాయతీ ఏంటంటే మీ దగ్గర ఎవరు టికెట్ రావట్లేదు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి జాగ్రత్తగా అప్పచెప్తున్నారు. ఆయన మోమాటం మీదో మంచితనంతో ఆయన అక్కడ టికెట్లు ఇస్తున్నారట, నిజమా?
ఈసారి ఈ ఎలక్షన్ కి మొహమాటం లేకపోతే ఇంకేదో రీజన్స్ అయితే లేవండి. ఓన్లీ త్యాగాలే. పవన్ కళ్యాణ్ త్యాగాలు కూడా కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే సిబిఎన్ గారు కానీ ఉమ్మడిగా రేపు జగన్మోహన్ రెడ్డిని మేము ఓడిస్తున్నామని ముందుకు వచ్చినప్పుడు 100% ఇచ్చే ప్రతి సీటు కూడా అక్కడ కాస్ట్ కానీ లేకపోతే ఆబ్వియస్లీ అభ్యర్థికి ఉండే ధనబలం కానీ అన్ని కూడా చూసుకోవాలి కదా. అతనికి చరిష్మా కానీ లేకపోతే ఎంత పాజిటివిటీ ఉంది, రేపు వెళ్తే ఎలా గ్రాప్ చేయగలరు ఓటు, మనం గెలవాలి అని ముందుకెళ్తున్నప్పుడు గెలిచే క్యాండిడేట్స్ కి ఇద్దాము, కొన్ని ఉంటాయి కదా ఈక్వేషన్స్ అని వర్కౌట్ చేసుకొని ముందుకెళ్ళాలని తప్పించి వాళ్ళు టీడీపీ నుంచి వచ్చారా, బీజేపీ నుంచి వచ్చారా, లేకపోతే వైసీపీ. ఇప్పుడు వైసీపీ నుంచి కొడాలని ఇలాంటి వాళ్ళు వస్తే ఎవరు తీసుకోరండి, ఏ పార్టీ కూడా తీసుకోదు. వైసీపీ నుంచి రోజా వస్తే ఎవరు తీసుకోరు. బట్ ఏంటంటే వైసీపీ నుంచి వచ్చినా ఏ పార్టీ నుంచి వచ్చినా కొంచెం మన పార్టీ ఐడియాలజీస్ ని నమ్మి మన లీడర్ కి రెస్పెక్ట్ ఇచ్చి మనతో పాటు ట్రావెల్ చేయగలరు, వీళ్ళు మనం చెప్పిన మాట వింటారు అనుకున్న లీడర్స్ కి ఏ పార్టీ అయినా వెల్కమ్ చేసింది అని యాజ్ యూజువల్ వెల్కమ్ చేశారు. అది జేఎస్పీ అయినా టీడీపీ అయినా వెల్కమ్ చేశారు. 100% రేపు పొద్దున సీట్ వస్తే అన్న మరి వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సర్వే చేయించుకొని కదా అక్కడ ఉన్న. ఇప్పుడు ఇందాక కీర్తన గారు చెప్పారు తిరుపతిలో నాగబాబు గారు అందరినీ కూర్చోబెట్టి ప్రతి మనిషిని అడుగుతున్నారని. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆ లోన్లు పిలుచుకొని మాట్లాడుకొని ఏం చేయాలో ఆలోచించుకొని నాకు తెలిసి ముందుకెళ్తారు 100%. చంద్రబాబు నాయుడుకి పంపించారు కదా అని చెప్పి సీట్ ఇవ్వటం, లేకపోతే ఇంకెవరు పంపించారని సీట్ ఇవ్వటం అవన్నీ ఎందుకుంటాయండి. ఇప్పుడు బాలసౌరి గారు ఎవరు వైసీపీ నుంచి వచ్చారు, మరి ఎందుకు ఇచ్చారు సీటు? అదే ప్లేస్ లో ఇంకెవరైనా వచ్చుంటే, ఏ సన్నాసుడు వచ్చుంటే వల్లభనేని వంశీనో కొడాలని వస్తే ఇస్తారా ఈ సీటు? ఎవరు కదా. వీళ్ళకి కూడా ఒక క్రైటీరియా ఉంటుంది, ప్రతి పార్టీకి కూడా ఒక లైన్ ఉంటుంది కాబట్టి ఆ లైన్ చూసుకొని దాని ప్రకారం వీళ్ళు కరెక్ట్ గా ఉంటారో లేదో ఆలోచించుకొని ఇస్తాం. అది ఓకే. ఏంటి పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ కేల్ కథం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఈ మాట ఎప్పటి నుంచి చెప్తున్నాం, మీరెందుకు నమ్మట్లేదు? లేకపోతే ఇక్కడికి వచ్చే వైసీపీ స్పీకర్స్ ఏదో చెప్తే మీరు నమ్ముతున్నారో తెలియదు కానీ పబ్లిక్ లో కూడా ఇదే ఎమోషన్ ఉంది, ఇదే వైబ్ ఉందండి. మొత్తం మీద అయిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డిని పంపించాలి, ప్యాకప్ చేయాలి ఈ స్టేట్ నుంచి, మా వల్ల కాదని చెప్పి పబ్లిక్ లో ఏ ఎమోషన్ ఉందో అదే ఎమోషన్ ని వీళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అండ్ దాని తగ్గట్టుగానే వర్క్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు అన్ని రకాలుగా కూడా ముందుకెళ్ళి. బాబు గారు ఇప్పుడు ఆయన ఏజ్ ఎంత అండి, 74 years. ఈ రోజుకి పొద్దున్న వెళ్తే ఫీల్డ్ లోకి మళ్ళీ నైట్ 10 o'clock దాకా ఫీల్డ్ లోనే ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి 6ంటికి ప్యాకప్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాడేమో కానీ చీకటిగా ఉంది, మాకు ఇబ్బందిగా ఉందని. బాబు గారు అయితే నాకు తెలిసి నైట్ 10, 11 అయినా సరే అలానే నిలబడే ఎండలైనా సరే అంత ఎండలో కూడా నిలబడి ప్రతి కాన్స్టిట్యున్సీ టచ్ చేసి ప్రజాగళం పేరుతో ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు అందుకే పిఠాపురం వెళ్ళారు, ఆయన వర్క్ చేస్తున్నారు. అన్ని రకాలుగా వర్క్ చేస్తున్నాం కాబట్టి 100% నమ్ముతున్నాం, మా హార్డ్ వర్క్ ని నమ్ముతున్నాం, జనాల్లో ఉండే ఒపీనియన్ కూడా నమ్మి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ మాట మాట్లాడుతున్నాం. ఆ కేల్ కథం సైకో పోవాలి అని యాక్చువల్ జనాల నుంచి వచ్చినాయనండి, మా నుంచి కాదు. ఓకే. ఏంటి వాలంటీర్లు అందరూ కూడా రాజీనామాలు చేస్తున్నారట, అదంతా కూడా మీ పుణ్యమేట, నిజమా? ఏండి అంత సుత్తి మాటలు అంటే వీళ్ళు నిద్ర లేస్తే అబద్ధాలు. యాక్చువల్ గా నేను వింటున్నాను ప్రచారం ఏంటంటే టీడీపీ వాళ్ళు కేసు పెట్టారు, వాలంటీర్లు వర్క్ చేయకూడదని. అట్లా ఏం లేదండి. యాక్చువల్ గా డెమోక్రట్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గ్రూప్ ఒకటి ఉంది, వాళ్ళు కేసు పెట్టారు. ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా వాలంటీర్ వల్లే చాలా కంప్లైంట్స్ వచ్చినాయి, వాళ్ళు చేసిన చాలా దుర్మార్గాలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా మీరు చూసుకుంటే ఎన్ని అంటే ప్రజాసభల్లో పబ్లిక్ స్పీచెస్ లో చాలా మంది వైసీపీ లీడర్స్ ఓపెన్ గా చెప్పారు, వాలంటీర్లు ఎవరిలో గారు మనోళ్లే, మనం చెప్పినట్టు వింటారు, 90% మన చెప్పుల చేతి కింద ఉన్నారని చెప్పి వాళ్ళే ఓపెన్ గా ఒప్పుకున్నారు. మరి వాలంటీర్లు మా వాళ్ళే అని చెప్పినప్పుడు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఇచ్చాక మెల్లో కండువాకే పర్మిషన్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు వాలంటీర్ ఎలా పంపిస్తామండి? వాలంటీర్ అలా ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు రేపు 5,000 4,000 ఇస్తాడా, లేదా దాని కింద పెట్టి రేపు వైసీపీ వాళ్ళ ఎజెండా ప్రకారం వాళ్ళు ఇంకేమైనా ఇస్తారా మాకు ఎలా తెలుస్తుంది? మనకి అలా ఎలా ఒప్పుకుంటారు? అందుకని చెప్పి ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేది డెమోక్రటిక్ గా ఫెయిర్ ఎలక్షన్ జరగాలి కాబట్టి వాలంటీర్ సిస్టమ్ ఆపి దానికి ఇంకా ఆల్టర్నేటివ్ సిస్టమ్ చూడండి అంటే కావాలని వీళ్ళు ఎగ్గొట్టి స్టేట్ మొత్తం టీడీపీ మీద కేసు వేయటం. అప్పుడు మీరు ఇందాక అన్నారు కొంతమంది వాళ్ళు రాజీనామా చేశారని, అది అందరికీ క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పింది, మీ దగ్గర ఉన్న ప్రతి డేటా మాకు ఇచ్చేసేయాలి, మీ దగ్గర సిస్టమ్స్ ఉండడానికి వీల్లేదు, మీరు ఎక్కడా పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? గాయత్రి గారు, పేరు నాని గారు ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఇప్పుడు అండి రైట్ నౌ ఏంటి మరి పెడతారా వీడియో బయట? వాలంటీర్ల అంశం మీదే మొత్తం. ఇప్పుడు పేరు నాని కొడాలని మాట్లాడతాడంటే వాళ్ళ పార్టీ గురించి మాట్లాడతారు. ఆబ్వియస్లీ వాళ్ళు అబద్ధాలు చెప్తే అది నిజమైపోయిందా ఏంటి? ఈ రోజు ఎందుకు రాజీనామా చేశారు? ఆ రోజు కోర్టులో టీచర్ల బదులు మా వాలంటీర్లు కూర్చుంటారు, బూత్ ఏజెంట్ల కింద అక్కడ కూర్చొని గవర్నమెంట్ జాబ్ చేస్తారని చెప్పారు. ఎవరైనా దేంతో అవుతారండి? ఇప్పుడు మీరు జర్నలిజం చేస్తున్నారు, లేకపోతే ఇక్కడ కూర్చుని ఎవరికైనా సరే ఈ రోజు వాలంటీర్ అంటే ఎవరు? నిజంగానే పబ్లిక్ కోసం వచ్చి వాలంటీర్ గా సర్వీస్ చేసేవాళ్ళ, లేకపోతే
వైసీపీ ఎజెండాని పబ్లిక్ లోకి ప్రతి నిమిషం తీసుకెళ్లి రుద్దుతాం. ఇప్పుడు ఎందుకంటే డబ్బులు తీసుకెళ్లి ఇచ్చేటప్పుడు కూడా వాలంటీర్ అమ్మ మీకోసం జగన్ అన్న కానుక పంపించాడు అంట. ఏంటంటే జగన్ అన్న జేబులోంచి తీసి అమ్మి ఇచ్చాడా, లేకపోతే ఏ ఎస్టేటో ప్యాలెస్ అమ్మి ఇచ్చాడా? గవర్నమెంట్ డబ్బులు అయ్యి అంతే. గవర్నమెంట్ ఆ రోజు మీకు మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పుడు మీ చేతికి వస్తుంది, మీ రైట్ఫుల్ గా. రేపు టీడీపీ అలయన్స్ ఇచ్చినా సరే అది గవర్నమెంట్ డబ్బులు అవుతుంది. ఎవరు బాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి జేబులోంచి తీసింది కాదు. ఈ వాలంటీర్ సిస్టమ్ వెళ్ళి పబ్లిక్ ని దాన్ని ఏమంటారంటే వాళ్ళు మిస్గైడ్ చేసి వాళ్ళని కావాలని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వాలంటీర్ సిస్టమ్ ని కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కంప్లైంట్ చేసి ఆగింది. ఇది టీడీపీ గవర్నమెంట్ ఆపింది కాదు. ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా మచిలీపట్నం నుంచి ఎందుకు అదేనండి ఆ నిమ్మగడ్డ ప్రసాద్ వీళ్ళందరూ కూడా మీ తొత్తులని కదా. అవునండి, నిమ్మగడ్డ ప్రసాద్ మా తొత్తు ఏంటండి? అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు నువ్వు తీసుకెళ్లి జైల్లో పెట్టిన వాళ్ళందరూ మా తొత్తులే ఏంటి? నువ్వు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ మా తొత్తులే ఏంటి? ఏమో వాళ్ళు చేస్తున్న విమర్శలు, వాళ్ళు చేస్తున్న కామెంట్స్ అవే. ఆయన ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేశారు అనుకున్నారు? రేపు పొద్దున మచిలీపట్నంలో ఇంతమంది ఇప్పుడు ఎందుకు రిజైన్ చేశారు? రేపు వెళ్ళి కూర్చుంటారు బూత్ లో కూర్చొని వచ్చే ప్రతి ఓటర్ కి ఎదురుకుండా కనిపించే మొహం ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఇప్పుడు వాలంటీర్ అన్నవాడికి నువ్వు కూర్చుంటున్నావా నుంచున్నావా, ఆంధ్రప్రదేశ్ లో జనాలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎవరు ఊరికి వెళ్ళారు, ఎవరు ఇంట్లో కూర్చున్నారు, ఎవరు ఏం చదువుకున్నారు, వాళ్ళు మొత్తం వీక్నెస్ లు లొసుగులు అన్ని తెలుసు. ఈ రోజు బెదిరించడం గ్యారంటీ ఏంటి? రేపు పొద్దున ఎలక్షన్ ఎఫెక్ట్ చేయడం గ్యారంటీ ఏంటి? ఒక ఫెయిర్ ఎలక్షన్ కి వెళ్ళాలనుకున్నప్పుడు దమ్మున్నప్పుడు ఆపాలి కదా. అండ్ మీరు ఇంకోటి చెప్తారు ఇప్పుడు కాదండి, వాలంటీర్ సిస్టమ్ ని ఆ రోజు ఏం చెప్పాడు, నేను ఎప్పటికైనా వెళ్ళి పర్మనెంట్ చేస్తాను అన్నాడు. ఈ రోజు ఆయన మాట ఇచ్చినట్టు పర్మనెంట్ చేసి ఉంటే ఎవరికి సస్పెండ్ చేయాల్సిన అవసరం లేకపోతే రిజైన్ చేయాల్సిన అవసరం వచ్చేది కాదుగా. వాళ్ళకి అదే 5,000 ఇచ్చి గొడ్డు చాకరీ చేసుకొని ఈ రోజు వాళ్ళు గాలికి వదిలేశాడు. మరి వాళ్ళలో కొంతమంది తప్పు చేస్తుంటే ఎవరినని కూర్చొని ఇప్పుడు మానిటర్ చేసుకుంటారు. అందుకే ఓవరాల్ గా వాలంటీర్ సిస్టమ్ ఆపారు టెంపరీగా. ఏంటి పవన్ కళ్యాణ్ గారు తొడలు కొడుతున్నారట, పిఠాపురంలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది, సవాళ్ళు విసురుతున్నారట, వైసీపీకి చరమగీతం పాడాలని మీ బాబు గారు అంటున్నారట. అంటాం ఏంటండి, చేస్తాం. అది అంటాం ఒకటే ఏంటి, బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటమే కాదు చేసి చూపిస్తాం. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇందాక మీరు కూడా చెప్పారు 1,00,000 మెజారిటీ అని. అంటే నేను 1,00,000 మెజారిటీయా కాదా మెజారిటీ గురించి మాట్లాడను, కానీ బంపర్ మెజారిటీతో అయితే 100% గెలిచి చూపిస్తారు. నాకు తెలిసి వర్మ గారితో కూడా నేను కూడా చూసాను వీడియోస్ కూడా, ఆయన వర్మ గారు కలిసి మొన్నటిదాకా ఇంకేముంది వాళ్ళిద్దరి మధ్య స్టిచ్ ఉంది, ఆడవాళ్ళందరూ తగలెట్టేస్తున్నారు, జెండాలు తగలెట్టేస్తున్నారు, పవన్ కళ్యాణ్ రానివ్వు అంటున్నారు అని చెప్పి మాట్లాడారు. కట్ చేస్తే ఈ రోజు వాళ్ళందరూ కలిసిపోయి ఉన్నారు, కలిసి చేతిలో చేసుకొని రేపు పొద్దున కష్టపడి పనిచేస్తారు, 100% మెజారిటీ తీసుకొచ్చి చూపిస్తారు. అది ఊరికినే పైపైన అనే మాటలు కాదు, చేసి చూపిస్తారు అంతే, దాంట్లో అయితే డౌట్ లేదు. ఇంక ఇప్పుడు కొత్తగా ఆడేది మరి మీకు ఐడియా ఉందా లేదు, పులివెందులో మరి అవినాష్ రెడ్డి ఏమైపోతాడు? ఈ రోజు మీరు కాంగ్రెస్ లిస్ట్ చూసుంటారుగా. అవును, షర్మిల గారు ఎంపీ కింద పోటీ చేస్తున్నారట. అవునవును, మరి చూడాలి అవినాష్ రెడ్డి ఏమవుతాడో మరి. బాధగా ఉందా మీకు? ఏమవుతారని సింపతి చూపిస్తున్నారా? లేదండి, ఎందుకు బాధగా ఉంటది? అయ్యో పాపం కాదు కదా, అయ్యో పాపం ఏమైపోతున్నారంటే అది సింపతి కదా అంటున్నాను. అంటే రేపొద్దున ప్రచారంలో పులివెందుల గురించి, అదే కడప గురించి, అదే అవినాష్ రెడ్డి గురించి ఇప్పుడు ఆయన ప్రతినిధి కాబట్టి మేము మాట్లాడతాం ఓకే, బట్ వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ బయటకు వచ్చి వాళ్ళ చెల్లో మరి ఏమవుతారు ఏం వరుసగా నాకు తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ ట్రీ చాలా పెద్దది. మొన్న సినిమాలో చూసారు, వివేకం సినిమాలో. సో మరి ఏమవుతారో తెలియదు, కానీ ఈవిడ మరి బయటకు వచ్చి ఏమేమి కొత్త నిజాలు చెప్తారు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ బయటకు వస్తాయేమో మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తాం అంతే తెలుసుకోవడానికి. అంతేగా నేను ఎక్సైటెడ్ గా లేనండి. ఓకే రైట్. మోహన్ రెడ్డి గారు, హలో మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందా? ఓకే మోహన్ రెడ్డి గారు, ఓకే నమస్తే. పిఠాపురంలో తొడగొడుతున్న పవనం, ఓకేనండి, పిఠాపురంలో తొడగొడుతున్న పవనం, వైసీపీకి చరమగీతం పాడాలంటున్న చంద్రబాబు, బాబు ఈ ఎన్నికలతో కీలకతం అంటున్న జగన్, ఇంకా పూర్తి స్థాయిలో డి అంటే డి అంటున్న ఏపీ రాజకీయాలు. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడో లేదో తెలియని పరిస్థితి. అదే 1,00,000 మెజారిటీ అట, గెలుస్తాడో గెలడం ఏంటి 1,00,000 అని చెప్తుంటే ఫస్ట్ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి జనసేన క్యాడరే నాకు ఉదయం మాటలోనే నేను ఇంతకుముందు జగన్ అభిమాన సంఘం పెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ప్లస్ క్యాడర్ ఉంది, వాళ్ళతో డిస్కషన్ చేసిన ఏంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి, ఖచ్చితంగా గెలుస్తున్నాడా గెలవడా అని నేనే డిస్కషన్ చేస్తే ఫస్ట్ వాళ్ళ క్యాడరే 1,00,000 ఓట్లతో మెజార్టీతో గెలుస్తామని చెప్పినారు. తర్వాత 50,000కి వచ్చినారు, ఇప్పుడు 20,000కి వచ్చినారు. ఈ సిచ్యువేషన్ లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 10,000తో గెలిచొచ్చు అని అంటున్నారు. అంటే వాళ్ళ క్యాడర్ ఆ పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఆడ గెలిచే పరిస్థితి లేదనడానికి ఇది ఒక నిదర్శనం. నాకు చిన్న క్లారిటీ కావాలి మోహన్ రెడ్డి గారు, నాకు అర్థం కాలేదు. ముందు 1,00,000 అండం ఏంటి, తర్వాత 50 అండం ఏంటి, 20 అండం ఏంటి, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత 10 అండం ఏంటి? అంటే ఈ నెల అక్కడ లాస్ చేశారా ఓట్లని? పవన్ కళ్యాణ్ గారు
ఎవరు ఇటు మోహన్ రెడ్డి గారు, కీర్తన గారు, ఆయన జనసేన వాళ్ళు ఫోన్ చేశారనండి లేటెస్ట్ అప్డేట్. కీర్తన గారు, కీర్తన గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళిన తర్వాత ఫేమ్ పడిపోయింది, 10,000కే పడిపోయిందట. మీరు 1,00,000 అంటారు, తర్వాత 50 నుంచి 20కి వెళ్ళిందట. ఈయన వెళ్ళిన తర్వాత 10కి పడిపోయిందని మీ జనసేన క్యాడరే రెడ్డి గారికి చెప్తున్నారట. మీ సిగ్నల్ లో ఉన్నట్టున్నది కీర్తన గారు, మీరు కొద్ది సిగ్నల్లోకి రావాలి. కీర్తన గారు, మీ సిగ్నల్ లో ఉంది. ఏంటండి పులివెందులో కూర్చున్నారా ఏంటండి? ప్రచారంలో ఉన్నాంలేండి. చెప్పండి, మాట్లాడండి. ఓకేనా? మాట్లాడండి. ఒకటి సార్, ఆ డిపాజిట్ గురించి మాట్లాడలేదు కానీ ముందు ఆ డబ్బులు పంచుతుందన్న సాక్ష్యాలు చాలా మంది చూపిస్తున్నారు. కీర్తన గారు, మీ నెట్వర్క్ పోతుందండి, మీ నెట్వర్క్లోకి రావాలి. గాయత్రి గారు, మీరు రెస్పాండ్ అవ్వండి దీని మీద. ఏం మాట్లాడమంటారండి మీరు? ఆయనే అన్నారు 10,000 అని చెప్పి. మొత్తం మెజారిటీ అయితే ఉంది, పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఒక వైసీపీ నాయకుడు ఒప్పుకున్నాడు కదా, స్పోర్ట్స్ పర్సన్. అంతకన్నా మీకు ఏం కావాలి? మెజారిటీ వాళ్ళు చూసుకుంటారు. నాకు తెలిసి మరి 1,00,000 కాకపోయినా కనీసం 50,000 మెజారిటీ అయితే 100% వచ్చిందని నమ్ముతున్నాను నేనైతే. మరి ఇప్పుడున్న ఊపుకి వేవ్కి వాళ్ళిద్దరు కలిసి రావటం గురించి లక్ష మెజారిటీ రావడం కాదు, 1,00,000 మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈయన వెళ్ళిన తర్వాత అది 10,000కి వెళ్ళింది. ఇప్పుడు ఓడిపోతారన్నది అది కదా ఆయన చెప్పేది. మెజారిటీ 10,000 వచ్చాయని గెలుస్తారు ఇంకా అనలేదండి ఆయన. ప్రస్తుతం 10,000 దగ్గర ఆగారు. మీరు ఈలోపు ఆయనకి ఏదో కాల్ వచ్చింది పాపం, ఆయన వెళ్ళిపోయారు. అది మీరు నమ్ముతున్నారు. ఇప్పుడు వైసీపీ స్పీకర్లు వచ్చి ఏం మాట్లాడతారండి? వాళ్ళు జనసేన పవన్ కళ్యాణ్ గెలవడనే చెప్తారు. కుప్పంలో బాబు గారు ఓడిపోతారు. సార్, ఇక్కడ వాళ్ళ పార్టీ గెలుపోవటముల గురించి వాళ్ళు మాట్లాడకుండా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే ఓటమి భయమా కాదా? మీరు చెప్పండి ఫస్ట్. వినపడుతుందా వర్మ గారు? వినపడుతుందండి, మీ సిగ్నల్ లేరండి, వాయిసే వస్తున్నది. ఓకే, మాట్లాడండి. ఓకే, పర్లేదు. పర్లేదు. ఇక్కడ ఏమంటున్నానంటే, వెంకటరెడ్డి గారు కానీ వీళ్ళు వచ్చినా ఎంతసేపు మా పార్టీ ఏం చేయాలో ఎలా చేయాలో వీళ్ళ మంత్రులు వచ్చినా ఇవే మాట్లాడతారు. మీరేం చేస్తున్నారు, మీరేం చేయబోతున్నారు, అసలు మీరు రాష్ట్రానికి అధికారంలోకి వచ్చిన ఏప్రిల్ ఫూల్ అంటే నిజంగా ప్రజల్ని ఫూల్ చేశారు. ఈ రోజు వందల్లో చెప్పగలుగుతాను అలాంటి. నేను ఇప్పుడు మీ కాల్కి వీడియో పంపిస్తాను. వీళ్ళు ఎంతమందిని ఎన్ని విధాలుగా ఫూల్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. కాదండి, జాబ్ క్యాలెండర్ ఫూల్ కాదు. వెంకటరెడ్డి గారు మాట లేకుండా డిబేట్ క్లోజ్ అవదా ఆయన లేకపోయినా? అన్నయ్య ఎంత బలంగా వెంకటరెడ్డి అన్నయ్య ఎంత బలంగా పోరాడతారనేది ఇక్కడ చూస్తాం డిబేట్లలో. వాళ్ళ నాయకులు అంత బలంగా వాళ్ళ నాయకులు పోరాడాలి, వచ్చి అధికార ప్రతినిధులు పోరాడాలి. జాబ్ క్యాలెండర్ ఎక్కడ అదొక పెద్ద ఫూల్ యువతను చేశారు. మద్యపాన నిషేధం ఎక్కడ అదొక పెద్ద ఫూల్ మహిళల్ని చేశారు. ప్రాజెక్టులు ఎక్కడ రాష్ట్రం మొత్తాన్ని ఫూల్ చేశారు. రాజధాని ఎక్కడ రాజధాని విషయంలో అందరినీ ఫూల్ చేశాడు. ఏ విషయంలో ఫ్రీ కరెంట్ అన్నాడు, 200 యూనిట్ ఫ్రీ కరెంట్ ఇస్తానన్నాడు, ఎక్కడిచ్చాడు? ఏ విధంగా ప్రజలకు మంచి చేస్తారు సార్? మళ్ళీ అన్నమయ్య జిల్లాలలో పర్యటన దేనికి సార్? కీర్తన గారు, ఆయన మాట్లాడిన తర్వాత రెస్పాండ్ అవుతారు కానీ మీరు లోపల సిగ్నల్ సెట్ చేసుకోండి. మోహన్ రెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు మధ్యలో సిగ్నల్ ఏదో ట్రబుల్ వచ్చిన తర్వాత నేను వచ్చినాక నాకు ఇస్తే సరిపోతుంది. మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేసి వాళ్ళు రోజుల తరబడైనా మాట్లాడుతూనే ఉంటారు. కీర్తన గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఆన్సర్ చెప్పకుండా పోయి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీను, తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతున్నా. మీరు అడిగింది ఏమని? పవన్ కళ్యాణ్ స్వీప్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అంతం చేస్తాడు, పొడుచాడు, ఇడుచాడు అని చెప్తే అక్కడ గెలవడానికి ముందు అనౌన్స్ చేయకముందు పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ పిఠాపురం పోటీ చేస్తాడంటే మా పిఠాపురంలో పోటీ చేస్తే 1,00,000 ఓట్లతో మెజార్టీతో గెలుస్తాడని అక్కడ ఉన్నటువంటి క్యాడర్ చెప్పుకున్నారు. ఆ తర్వాత క్రమేణా ఇప్పుడు ఆయన పోటీ చేసి అక్కడ వచ్చి పోటీ అన్న తర్వాత అక్కడ వచ్చి ప్రచారం చేసేటప్పటికి 10,000 బ్యాలెన్స్ లో ఆగిపోయింది. ఇది గెలవని పరిస్థితి ఉంది. ఇంకా క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఓడిపోయినా ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న గాయత్రి గారు మాట నేను చెప్తున్నాను. మీరు వినాలండి వర్మ గారు. నేను ఇందాక 10,000 దగ్గర ఆపాను. ఓకే, మోహన్ రెడ్డి గారు ప్లీజ్.
ఇప్పుడు ఆ ప్రాంతవాసుల విషయం నేను చెప్తున్నాను, నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే వర్ణించుకోవడము, వెంకటరెడ్డి గారు ఇట్లా, మోహన్ రెడ్డి గారు ఇట్లా, వైసీపీ గారి గురించి మాట్లాడుకోండి, మా గురించి ఎందుకు మాట్లాడితే, మీరు మా గురించి మాట్లాడకండి, మీ గురించి మేము మాట్లాడండి, మీది మీరే చెప్పుకోండి, మాది మేమే చెప్పుకుంటాం, ఎవరిది వాళ్ళు చెప్పుకుందాం, తర్వాత ఎవరిని ఎవరు మాట్లాడుకుందాం, వర్మ గారు ప్రజలు నిర్ణయించుకొని చెప్తారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏది బుద్ధి పుడితే అది మాట్లాడుకుంటూ పోతే ఎట్లా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదో చేస్తామంటున్నారు, మాకు సిగ్గేస్తుంది. వాళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి ఇక్కడ జనాలు మాట్లాడుకుంటున్న దాని గురించి, వీళ్ళ ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడితే మాకే సిగ్గేస్తుంది. ఇన్ని పార్టీలు కలిసి ఇంత దరిద్రంగా ఉన్నారు. కనీసం మా పార్టీని ఫేస్ చేసే లక్షణాలు ఒక్క నియోజకవర్గంలో కూడా కనపడడం లేదు. ఇక్కడ 14 నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటిస్తే ప్రతి చోట ఇలా కాంట్రవర్సీలే ఉన్నాయి తప్ప ఏ ఒక్క చోట కూడా ఈ నియోజకవర్గం ఫ్రీగా ఉంది, ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ జరుగుతుంది అనే విధంగా అనంతపురం జిల్లాలో కనపడడం లేదు. వీళ్ళు ఎక్కడ గెలుస్తారు, వీళ్ళేందుకు గెలుస్తారు? వీళ్ళు గెలిచే పరిస్థితి కాదు. కనీసం డిపాజిట్లు తెచ్చుకుంటారో లేదో తెలియని పరిస్థితి ఉంది. ముందు 175కు 175 అన్నప్పుడు మేమే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. 175 గెలవడమేందబ్బా, 175 గెలుస్తామని అనే విధంగా మేము ఉన్నాం. ఇప్పుడు చూస్తే 175 కళ్ళు మూసుకొని గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళు ఎక్కడ మాతో పోటీస్తారు? వీళ్ళు పోటీ కాదు కదా. కనీసం ప్రతిపక్ష స్థానంలో కూడా పోయినసారి వచ్చినటువంటి 23 సీట్లు గెలుచుకునే పరిస్థితిలో లేరు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలిచే పరిస్థితి కూడా పవన్ కళ్యాణ్ గారు లేరు. వీళ్ళు మా పార్టీని తొక్కేయడం, మా పార్టీని చేయడం వీళ్ళ వల్ల కాదు. రెండోది, ఇంకా వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ జన్మభూమి కమిటీ లాగా లేదు. వాలంటీర్ వ్యవస్థ స్వచ్ఛంద సేవ చేసినటువంటి వ్యవస్థ లాగా నడిచింది. స్వచ్ఛంద సేవ ఏ విధంగా చేస్తారో, ఏ స్వార్థం మేరకుండా పనిచేస్తారో ఆ విధంగా పనిచేసింది కాబట్టి, ప్రజలకు దగ్గర ఉంది కాబట్టి, 50 కుటుంబాలకు ఒక సేవకుడుగా వాలంటీర్ ఉన్నారు కాబట్టి, ఆ వాలంటీర్ వ్యవస్థను వీళ్ళు ఫస్ట్ నుండి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలేమో అని తెలుగుదేశం పార్టీ వారు కోర్ కమిటీ మీటింగ్లోని ఎన్ఎస్ఆర్లు చెప్పుకున్నారు కాబట్టి, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారిని తోడు చేసి అనేక రకాలుగా వాళ్ళని విమర్శించినారు కాబట్టి, ఈ విమర్శల వల్ల ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వాళ్ళపైన వచ్చింది కాబట్టి, ఆ వ్యతిరేకత వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఇప్పుడు మేము వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేయము, మేము వాలంటీర్ వ్యవస్థను పెడతామని వాళ్ళే చెప్పుకుంటున్నారు కాబట్టి, ఈ వ్యవస్థలను రద్దు చేసే పరిస్థితి వస్తే వాళ్ళ పార్టీనే రద్దు చేసే పరిస్థితి ప్రజల్లో కనిపిస్తుంది కాబట్టి, కనిపిస్తున్న తర్వాతే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థ కావాలంటున్నారు. అదే వ్యవస్థ ఈరోజు జనము చూసిన తర్వాత 1వ తారీఖు వచ్చింది. 1వ తారీఖు వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్ల దగ్గర పోయి లేచి అవ్వ, తాత, అక్క, చెల్లెలు, అన్న అని లేపి వాళ్ళకు వాలంటీర్ పోయి వాళ్ళ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తుండే వాళ్ళు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కుట్రపని వాళ్ళకి ఇచ్చే పెన్షన్ నిలబెట్టించి వాళ్ళు ఏదో పెద్ద నష్టపరుస్తున్నారనే విధంగా వాళ్ళను దుష్ప్రచారం చేసి వాళ్ళ ఎన్నికల కమిషన్ దగ్గర నిలబెట్టించే కార్యక్రమం చేస్తే, ఈ రోజు తెల్లవారితే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి ఉంటే మళ్ళీ వీళ్ళంతటి వీళ్ళే పోయి తగుదనమ్మా అని మన ఎన్నికల కమిషన్ కు లేక కాదు. మోహన్ రెడ్డి గారు ఎందుకు వీళ్ళు రాజీనామాలు చేస్తారంటే కరెక్ట్ రీజన్ ఏంటి? ఆయనకి సర్వీస్ చేయడానికా, లేకపోతే ఇప్పుడు ఎందుకు ఎలా జీతాలు అవి రావని ఆ డౌట్ తోట? స్వచ్ఛంద సేవకులు వాళ్ళు తీసుకుంటుంది గౌరవ వేతనం మాత్రమే, వాళ్ళు జీతాలు కాదు. గౌరవ వేతనం కాబట్టి మాకు ఈ గౌరవ వేతనం. సో ఇది వైసీపీ టీం అంతేనా? స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వాళ్ళు చేసినటువంటి సేవ వల్ల వాళ్ళకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టల వల్ల, ఈ కీర్తి ప్రతిష్టలు ఇంతకన్నా మనకు ఎక్కువ అవసరం లేదు. శబాస్ వాలంటరీ వ్యవస్థ అనే విధంగా ప్రజల్లో మాకు కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. అలాంటి వ్యవస్థను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకించినారు కాబట్టి సరే, మనం స్వచ్ఛందంగా రిజైన్ చేసైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. మనం పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలా. ఈ వాలంటీర్ పేరు ఉంటే మనం ఎన్నికల కమిషన్ అడ్డం చెప్పిస్తున్నారు కదా, కాబట్టి వద్దు, మాకు ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దనే విధంగా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారంటే, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా మేలు జరుగుతున్నాయి, ఆ పేదల వల్ల వీళ్ళకి ఏ విధమైనటువంటి అభినందనలు వస్తున్నాయి, ఈ అభినందనల వల్ల వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు, వాళ్ళ కుటుంబాలు ఎంత సంతోషంగా ఉన్నారు, ఈ కుటుంబాలు 50 ఇళ్ళు వెళ్ళి ఇలా ఆ కుటుంబాలకు ఎంత సంతోషపడుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు. సో ఇప్పుడు మీకు సర్వీస్ చేస్తారు వీళ్ళు, మిమ్మల్ని గెలిపించడానికి అంతే కదా, స్ట్రైట్ గా 72 గంటల టైంలోనే పరిష్కరించే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థను తప్పులు పడుతున్నారు కాబట్టి, వీళ్లకు గుణపాఠం నేర్పాలంటే మనం తాత్కాలికంగా విరామం తీసుకోవాలనే విధంగా వాళ్ళు చేస్తున్నారే తప్ప, వాలంటీర్లు జీతాలు రావనో లేక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రాదనో కోటి ఉద్దేశం. మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత ఆవేశం సార్? సింపుల్ గా ఓకే, వాళ్ళు స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీకి సర్వీస్ చేయడానికి వచ్చారు అంతే కదా. గతం అంతా కూడా మనకు తెలుసు కదా, 5 సంవత్సరాల నుంచి ఆయన చేసిన వర్క్ అంతాని. ఓకే, మరొకటి పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు విపరీతమైన హామీలు ఇచ్చారు.
సో దాంతో చాలా హోప్స్ ఉన్నాయి, భారీ బజార్చి వస్తుందని వర్మ గారు కూడా ఆయనకి బంగారుపల్లెంలో విజయాన్ని ఇస్తామని చెప్పి ఆయన చెప్పే పరిస్థితి. మరి మీ ముద్రగడ గారు కానీ, వంగా గీత గారు, లేకపోతే మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ వేరే వ్యూహాలు రచిస్తున్నారట. కానీ ఈ 3 రోజుల నుంచి అది మారిందట. వైసీపీ నుంచి కూడా పెద్ద ఎత్తున జనసేనలో జాయిన్ అవుతున్నారట పిఠాపురంలో. నిజమా ఇది వార్తల వరకు పరిమితమా? వ్యూహాలు లేవు, ప్రతివ్యూహాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు అనే క్యాండిడేట్ రేపు గెలిచిన తర్వాత, ఒకవేళ గెలిచాడు కానీ గెలిచిన తర్వాత ఎవరు, పవన్ కళ్యాణ్ స్థానం ఏంటి, పవన్ కళ్యాణ్ ఎక్కడుంటాడు, ఆ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోతుంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయగలరు, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్తాయి, ఇవన్నిటిని ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఓడించేదానికే ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆయన లేనిపోని హామీలు ఇస్తే నమ్ముతారని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అసలు శిశునే రాజకీయ నాయకుడు కాదని నిన్న ఇచ్చినటువంటి టికెట్లను ఈ రోజు నిమ్మగడ్డ కానీ వీళ్ళకి ఇచ్చినటువంటి టికెట్లను బట్టి ప్రజలు భావిస్తున్నారు. ఎక్కడ వీళ్ళని ఆదరిస్తారు? పార్టీ పెట్టి 15 సంవత్సరాలు అయితే పార్టీని నమ్ముకున్నటువంటి కీర్తన గారు, ఇంకోరు అరుణ గారు, అనేక మంది వాళ్ళు రోడ్లపైన ధర్నాలు, రాస్తారోకులు పార్టీ కోసం సేవలు చేస్తే వాళ్ళు అట్లా పక్కన పెట్టేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇచ్చుకుంటూ పోతున్నా అంటే ఆ రోజు అందరూ మేము చెప్పడం జరిగింది, వీళ్ళ పొత్తులు పెట్టుకున్నది కేవలం చంద్రబాబు నాయుడు బ్యానర్ మీద గెలిపించుకోవడానికే. కాకపోతే వీళ్ళకు ఆ సింబలే రాకపోతే జనసేన పార్టీనే ఉండేది కాదు. జనసేన పేరు చెప్పుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పవన్ కళ్యాణ్ పేరు మీద అక్కడ పోటీ చేసిండే వాళ్ళు. వాళ్ళకు ఆ విధమైనటువంటిది ఉంది తప్ప వాళ్ళు జనసేన పార్టీని నడిపించాలని, జనసేన పార్టీ నిలబెట్టాలని, జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉండాలని ఏ ఉద్దేశం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే చాలు, చంద్రబాబు నాయుడు పార్టీ ఉంటే చాలు, చంద్రబాబు నాయుడు నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉంటే చాలు, మనకు లేకపోయినా పర్వాలేదు, మనం కేవలం చంద్రబాబుకు సపోర్ట్ చేయడానికే ఉన్నాము. మన పార్టీ అనేది ఊరికి జనసేన అనేది ఒక పార్టీనే తప్ప మనం తెలుగుదేశం పార్టీకి మన సపోర్ట్ అనే విధంగా విధమైనటువంటి ప్రవర్తనలో పోతున్నారు. కాబట్టి ప్రజలు వాళ్ళు చూసినారు. కాబట్టి ప్రజలు వాళ్ళు రానికుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళను గెలిపించే పరిస్థితి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీ తీసుకుంటే ప్రసక్తే ఉండదు. మోహన్ రెడ్డి గారు, నాకు చిన్న డౌట్ అండి, మీ విద్యాభ్యాసం ఎక్కడండి? ఏ స్కూల్ అండి? అసలు ఎక్కడ నాన్ స్టాప్ గా మాట్లాడతారు ఏంటండి గ్యాప్ లేకుండానే? వర్మ గారు చెప్పండి. నాన్ స్టాప్ ఏం కాదు, నేను చదివింది వేంపల్లి ఇంటర్మీడియట్, వీరనాంపల్లి డిగ్రీ. నేను డిగ్రీ అయిపోయిన తర్వాత రాజకీయాలు అంటే కంటిన్యూ చిన్నప్పటి నుండి రాజకీయాల్లో ఉన్నా. దాని గురించి చెప్పడానికి ఏం కాదు, కానీ నాకు ఎందుకంటే పూర్తి సమాచారము రాజకీయంగా అవగాహన ఉంది. రెండోది వచ్చేసి వీళ్ళు నడుస్తున్నటువంటి నడవడికను చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ వీళ్ళ నడవడికను చూసిన తర్వాత, ప్రజల్లో వస్తున్నటువంటి పరిస్థితులు చూసిన తర్వాత మీకు ఒక విషయం తెలుసునో లేదు, ఈ రోజు మా పార్టీ క్యాడర్ కు గౌరవం లేకుండా పోయింది. ఎందుకు లేకుండా పోయిందంటే మా పార్టీలో ప్రజలు విపరీతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి మా నాయకులు ఏమనుకుంటారంటే ఎవరు ఉన్నా లేకపోయినా అత్యధిక మెజార్టీతో గెలుస్తామనే స్థాయికి వచ్చేసింది మా పార్టీ. ఇంతకన్నా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. కీర్తన గారు, మోహన్ రెడ్డి గారి మీద ఒక డౌట్ క్లియర్ అయింది. మీరేంటి ఒకేసారి 2 లైవ్లు చేస్తుంటారా, లేకపోతే ఎవరికైనా ఫోన్ ఇన్లు ఇస్తుంటారా? ఏదో అలా మాట్లాడుతూనే ఉంటారు. నేను బయట ఉన్నాను, నాకు వైఫై కనెక్ట్ అవ్వట్లేదు. అది ఓకేలేండి, కాదు ఏదో మాట్లాడుతుంటే మీకు ఏం రీచ్ అవుతుంది ఆయన మాట్లాడుతున్నది? ఓకే, ఇప్పటి వరకు కూడా ఈయన వెళ్ళిన తర్వాత 10,000 మెజారిటీ, ఇప్పుడు అది కూడా ఉండే పరిస్థితి లేదు, ఆయన ఓడిపోతారు అన్నది వాళ్ళకున్న రిపోర్ట్స్ మీ జనసేన నాయకులే చెప్పారట ఆయనకి. ఓకే, నేను నా పని చేస్తున్నా కూడా నేను వింటూనే ఉంటాను అన్న చెప్పేది. అన్న ఏంటంటే ఏప్రిల్ ఫూల్ కాబట్టి అందరినీ ఫూల్ చేయడానికి ఒక కార్యాచరణ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి డబ్బు కొడుతున్నాడు. అన్న నువ్వు వేంపల్లి అంటున్నావు, కాదన్నా నేను మాట్లాడలేదు, నువ్వు మాట్లాడేటప్పుడు సైలెంట్ గా ఉన్నా అన్న. వేంపల్లి అంటున్నావు, మన రాయలసీమ బ్రతుకేంటి, మన ఇక్కడ అభివృద్ధి ఏంటని తెలిసినోడి అయి ఉంటావు. మన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాంతీయ అభిమానంతో మనం సపోర్ట్ చేయకూడదన్నా. ఇక్కడ ప్రాంతానికి ఏమైనా చేసింటే సపోర్ట్ చేయాలి. నేను కూడా రాయలసీమ బిడ్డనే, నా ప్రాంతానికి చేసింది ఏం లేదన్న క్లారిటీ నాకు ఉంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు నేను ఒకేలా ఏంది నా రోడ్లు చూసే ఇప్పుడు మాట్లాడుతున్నారు బయట దేశాలు బయట రాష్ట్రాలు మన గురించి. పులివెందుల చరిత్ర చెప్పొద్దు, దరిద్రం పట్టిన చరిత్ర. నేను మాట్లాడతా కాసేపు అన్న. పులివెందుల చరిత్ర ఎప్పుడు దరిద్రం పట్టిన చరిత్ర, సొంత బాబాయికి న్యాయం చేయడం చరిత్ర, సొంత చెల్లిని అబాషపాలు చేసిన చరిత్ర, ఇంకో చెల్లిని కోర్టు చుట్టూ తిరుపుకున్న చరిత్ర. ఆ చరిత్ర గురించి మనం మాట్లాడకూడదన్న, గబ్బు పట్టిన చరిత్ర. రాష్ట్రంలో రాజకీయాలలో ఇట్లాంటి చరిత్రల గురించి మాట్లాడితే పెద్ద స్టోరీ. వర్మ గారు మీరు ఆపండి, లేకుంటే నేను స్టాప్ అయిపోతా. సార్ మాట్లాడేటప్పుడు నేను భౌతికలో శ్లోకాలు చెప్పాడు, నా వైలెంట్ ఉన్నది. చెప్పుకుంటే ఎట్లా? ఇప్పుడు సగ భాగం అనుకున్నటువంటి భార్యనే రోడ్ల మళ్ళీ ఇచ్చిపెట్టింటే వాళ్ళు కూడా చరిత్రల గురించి అన్న ఒక విషయం గుర్తుపెట్టుకో, వాళ్ళ భార్య వాళ్ళ వ్యక్తిగతం. ఇక్కడ హత్య అనేది
కుటుంబానికి ఎవరు సంబంధించిన వ్యక్తిగతం విషయం కాదు, కాదన్నా. అతనికి వ్యక్తిగతమే, కానీ భార్యకు వ్యక్తిగతం కాదు. దాన్ని మీరు అర్థం అతనికి చేసుకోవాలి. వ్యక్తిగతమే. దాని ఆ చుట్టూ భార్యను రాజకీయం వదిలిపెట్టిన జరిగింది, తర్వాత ఒక వాళ్ళ సింపతి జీవితం డ్రామా వ్యక్తిగతం జరిగింది. కాదు, వాళ్ళ సో జీవితం ప్లీజ్ నోట్ సర్వనాశనం దట్. అవుతుంది. వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి సొంతం బాబాయ్ పరిస్థితి మీ ఒక నాయకుడు మాజీ కల్పిస్తే సీఎం కి మీరు తమ్ముడు వ్యక్తిగతం ఎట్లవుతుంది? ప్రెసెంట్ ఉన్న సీఎం కి పవన్ వ్యక్తిగతమే, కొడుకు ఇంకా ఎట్టాను కదా. వ్యక్తిగతమే. అటువంటి వ్యక్తికి మరణం సంభవించిన సాధారణ మరణం కాదు, ఆడబిడ్డగా హత్య. భర్తను భార్య వదిలిపెట్టుకున్న తర్వాత దాన్ని భార్యను ఎలా భర్త మీరు కన్సిడర్ వదిలిపెట్టిన చేస్తారు? తర్వాత సొంతం చెల్లెలు వచ్చి బయట ఆడబిడ్డ పరిస్థితి మాట్లాడుతుంటే ఏ విధంగా క్రాస్ ఉంటుందో టాక్ చేస్తే ఒకసారి మొత్తం పోతుంది. నేను మనస్సాక్షిని సైలెంట్ పెట్టుకొని ఉంటే మీరు అడగమా, మాట్లాడుకోండి. చెప్తుంది. అదే మీరు సైలెంట్ గా ఉండండి. నేను మాట్లాడి నేను సైలెంట్ గా ఉన్నాం లేదా? మాట్లాడుతున్నారు, మాట్లాడే అంటే మీకు మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ పెళ్లిలు తప్ప వేరే దరిద్రమే ఉండదు. ఆ పెళ్లిల వల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రత్యేక హోదా ఆగిపోతుందన్నా దరిద్రం తప్ప మీకు ఉండదు, చిన్న దరిద్రం తప్ప మీ నన్ను దరిద్రం మాట్లాడండి. అంతకన్నా 100 దరిద్రాలు ఉండదు. మాట్లాడతా మీ గురించి. మీకు చిన్న 100 దరిద్రాలు మాట్లాడతా. చెల్లి దరిద్రం అంటేనే దరిద్రం వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే దరిద్రంగా ఉంది కాబట్టి మీ చరిత్ర చెప్తానది. మీరు వర్మ గారు నా వాయిస్ ప్రజలకు ఓకే. ఎలా వద్దా? మీరు మాట్లాడండి, నేను నేను వచ్చి మాట్లాడతా. ఓకే, ఓకే. మీరు వేరే మాట్లాడండి, మీటింగ్స్ నేను ఉన్నాయి. మాట్లాడను. మీరు చేసిన ఘనకార్యాలను మర్చిపోతే ఎట్లా? ఓకే మోహన్ రెడ్డి గారు మాట్లాడినండి, మీకు ఇస్తానులేండి. ఇప్పుడు మీరు చేసిన ఘనకార్యాలు మర్చిపోతే ఎట్లా? అంటే మీరు తల్లిని చెల్లిని చిన్నాయన మాట్లాడేటప్పుడు మీరు మీరు మీకు సంబంధించినటువంటి చరిత్ర I'll మీరు answer to చెప్పాల్సిన you, అవసరం అన్నా. ఉంటుంది I'll కదా. answer దాన్ని you. మర్చిపోయి Wait for a మాట్లాడతారా? second. Wait for a second. అన్న ఇక్కడ ఒకరి పెళ్లి అనేది వ్యక్తిగత జీవితం, ఇక్కడ హత్య అనేది వ్యక్తిగత జీవితం ఎలా వ్యక్తిగతం అవుతుంది? ఒక్కొక్కరికి అవతల వదిలిపెట్టాక వాళ్ళ జీవితం కూడా ఉంటుంది, వాళ్ళ జీవితం నన్ను కూడా మాట్లాడనివ్వండి. ఉంటుందమ్మా. ఓకే, ఒక్క నిమిషం. మాట్లాడనివ్వండి. కొన్ని నేను వినయండి, పూర్తిగా మాట్లాడనివ్వండి. చెప్పనివ్వండి మోహన్ రెడ్డి గారు. కుటుంబం అనేది వ్యక్తిగతం. ఓకే చేయగలిగితే మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. పూర్తిగా క్రాస్ చెప్పనివ్వండి, టాక్ అయితే విందాం. ఆవిడ ఏం చెప్తారో వినండి, విని మీరు రిప్లై ఇవ్వండి. నేను ఇస్తాను కదా మీకు తగిన సమయం. ఒక రాయలసీమ ప్రాంతం రాశిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉండడం ఓకే, నేను కూడా అభిమానిస్తాను. కానీ అభిమానం ఎలా ఉండాలంటే నిజంగానే రాష్ట్రానికో మన ప్రాంతానికో మేలు చేయగలుగుతాడా, అంత సమర్థుడా? కీర్తన గారు, జగన్ అంటే మీకు అభిమానమా? జగన్ అంటే అభిమానమా? ఫ్లోలో అనేసారా? కాదు సార్, మా ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఒక రాజకీయంగా ఎదిగాడంటే మాకు అభిమానం ఉంటుంది. కానీ ఆ అభిమానం ఎంతవరకు ఉండాలంటే అతను ఆ రాష్ట్రానికో ఆ ప్రజలకో మేలు చేసుంటే అభిమానించాలి. రాష్ట్రానికి మేలు చేయకపోగా, కుటుంబానికి మేలు చేయకపోగా, ప్రాంతానికి మేలు చేయకపోగా ఎందుకు మనం కీర్తించాలి జగన్మోహన్ రెడ్డి గారిని అనేది నా వాదన. మేము ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళమే, పులివెలందల ప్రాంతం గురించి తెలుసుకున్న వాళ్ళమే, తెలిసిన వాళ్ళమే. అటువంటిది సొంత కుటుంబంలో నీ తండ్రి స్థానంలో ఉన్న మీ బాబాయ్కి హత్యకు గావించబడితే నువ్వు ఏం న్యాయం చేసావు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే వాయిస్ ఏంటి? అధికారంలో నువ్వు వాయిస్ అన్నా ప్లీజ్ అన్నా, ఒక్క నిమిషం అండి. నా మాట పోని అన్న ప్రజల్లోకి. నాకు ఆ దరిద్రం ఎందుకన్నా? కోర్టు సమాధానం చెప్తాయి. మా ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, లోపల ఇస్తాంలే అన్నా. నువ్వు బాధపడద్దు, బాధపడద్దు. మాట్లాడడానికి కూడా ఉండదు. రాజకీయం మాట్లాడండి, రాజకీయ సబ్జెక్ట్ మాట్లాడండి. ఎంతసేపు నేను మాట్లాడుతుంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విమర్శలు మీ చేస్తున్నావు. వ్యక్తిగతం బయట తిరగలేని పరిస్థితి. మీ పార్టీ నాయకుని వ్యక్తిగతం మాట్లాడితే బయట తిరగలేని పరిస్థితి. మీరు ఏందో అనుకుంటున్నారు గొప్పగా. తిరుగుతున్నారు, వాళ్ళ చెల్లెలను ఇబ్బంది పెట్టే వాళ్ళు తిరుగుతున్నారు. మేమేం తిరగబడుతున్నా? మేమెవరికి అన్యాయం ఏమి చేస్తాం? ఇబ్బంది పెట్టారు? చెల్లెలు పార్టీ పెట్టుకున్నది, చెల్లెలు పార్టీ పెట్టుకుని ముఖ్యమంత్రి కావాలని తిరుగుతుంది. వాళ్ళ చెల్లెలేమో ఆడ పోరాటం కోసం కాదు, వాళ్ళ చెల్లెలు పెట్టింది అన్న మీద పోరాటం కాదు. ముఖ్యమంత్రి కావాలా, ఆమె బాబట్టే పెట్టుకున్నది, ఆ పార్టీలో పోరాటం చేస్తుంది. ఒక్క నిమిషం ఉండండి మోహన్ రెడ్డి గారు. మీరు వెంకటరెడ్డి గారి లాగా ఎక్కడ క్రాస్ టాకింగ్ చేస్తుంటే పాపం వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఒక్క నిమిషం నేను చేయాలని కాదు, పోలేండి, ఆవిడ కంప్లీట్ చేయండి. మీరు మాట్లాడినంత సేపు ఆవిడ మాట్లాడలేదు కదా. మీరు మాట్లాడినంత కూడా మాట్లాడను. మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ మాత్రం చెప్తే నేను మాట్లాడను. నా ఇక్కడ తీసుకొచ్చి నేను అక్కడ సరే పోలేండి. మీరు దానికి మీరు ఆన్సర్ చెప్తే ఏంటి వేస్ట్ పొద్దుచం మనం మాట్లాడేది ఏంది? జరుగుతున్న పరిణామాలపైన మాట్లాడుతున్నాం. మాట్లాడితే రోజు చిన్నాయన పెద్దనాయన, చిన్నాయన మా అమ్మ ఇదేనా? మాట్లాడినప్పుడు వ్యక్తిగతం అనకూడదు. మీరు అది మాట్లాడండి, నేను ఇది మాట్లాడతా. నో ప్రాబ్లం. మీరు ఎట్లా మాట్లాడతారు మాకు అర్థం. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు సృష్టించిన అంశం అది. అమ్మ మా బాబాయ్ని చంపుకున్నారు, పెను మార్పులు. దానివల్ల పెను మార్పులు, ఆ పెను మార్పుల వల్లే ముఖ్యమంత్రి అయ్యాడు. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించి దాన్ని అడ్డ పెట్టుకొని మీరు చేద్దామని మీరు చూస్తున్నారు ఇప్పుడు. అందువల్ల మీకు కుదరడం లేదు. అది కూడా జనాలు మిమ్మల్ని లైక్ చేయడం లేదు. మీరు ఎన్ని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ కావడం లేదు. సక్సెస్ కావడం లేదు కాబట్టి దాన్ని పదే గీక్కుంటూ ఉన్నారు. సార్ మీరే మాట్లాడండి, నేను సైలెంట్ గా ఉంటాను. ఎందుకు డిబేట్ రావడం వేస్ట్? మేము ఎక్కడో రిమోట్ ఏరియాలో వచ్చున్నాం ఇక్కడ. ఆవిడ మాట్లాడివ్వండి. ఆవిడ ఆవేదన మీరు కొద్దిగా ఆడకిల్చండి. మీరు రాయలసీమ పెట్టే కదా. వర్మ గారు మీరు చెప్పండి ఒకసారి. సరే ఓకే పోలేండి. కాదు ఓకే రమ్మనండి అంటున్నా. సరే సబ్జెక్ట్ లో రండి కీర్తన గారు. ఏం సబ్జెక్ట్ సార్? అన్న ఏం చెప్తే అదే కరెక్ట్ అన్నాను. నేను అంతవరకు అన్న సబ్జెక్ట్ అన్నాడు దాన్ని.
ఇంకోటి అన్న, ఒక్క నిమిషం అన్న. ఏం మాట్లాడుతున్నారు? అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నాడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు. మీ మాటకే వస్తా, అన్నమయ్య ప్రాజెక్టుకి ఏం న్యాయం చేసినట్టు మీరు ప్రాజెక్టులకు ఇప్పుడు వెళ్ళకండి, అది నేను ఎలా చేయలేను. మీరు ప్రాజెక్టులు అంటే పోలవరం అంటారు, ఐఐటిఎంలు అంటారు, అదంతా పెద్ద పంచాయతీ. మేము మా ప్రాంతంలో చెప్తున్నా, మేము డిస్కషన్ లేకపోతే చాలా ఎక్కువ ఉంది ఏంటున్నా, చాలా అది ఎక్కువ ఉంది. దానికి మళ్ళీ separate పెడితే no problem. గురించి ఇప్పుడు మాకు అంతరాయం కలిగి వచ్చి దాదాపు 40 నిమిషాలు కావచ్చు అది స్టార్ట్ అయ్యి. 40 నిమిషాల్లో 10 నిమిషాలు కూడా నాకు మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళు మాట్లాడినారు, మళ్ళీ ఇప్పుడు దాంట్లో టైం ఓకే. పిఠాపురం పరిస్థితి ఏంటి కీర్తన గారు? పిఠాపురంలో చెప్తున్నాను చూడండి సార్, పిఠాపురంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క జన సైనికుడు ముందుకొచ్చి, ఎస్పెషల్లీ కడప రాయలసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ ముస్లిమ్స్, మీరు నమ్ముతారో నమ్మరో, ముస్లిం జనసైన్యం అనే వాళ్ళు అదే పనిగా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి మరి అక్కడ ప్రచారం చేస్తున్నారు సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాపగాండా చేశారు. బీజేపీతో కలిస్తే ముస్లింలకు వ్యతిరేకం అయిపోతుంది, ఈ పొత్తు కాదు. ఎవరి కోసం ప్రచారం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారి కోసం, జగన్ గారి కోసం? కళ్యాణ్ గారి విజయం కోసం. ఏంటి రాయలసీమ నుంచి పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారి టీం వెళ్ళిందా? జగన్మోహన్ రెడ్డి గారి టీం కాదు, రాయలసీమ ముస్లిం జన సైన్యం అని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రూపాయి డబ్బు ఆశించకుండా స్వచ్ఛందంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే ఏ రాజకీయ నాయకుడికి వచ్చింది సార్ మీరు చెప్పండి? మందు పంచకుండా, డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. అది రాయలసీమ, కడప, రాజంపేట, పులివెందుల ఈ ప్రాంతంలో ఉన్న ముస్లింస్. దాని పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం కాదా? ఆయన నిస్వార్థమైన తనం కాదా? ఈ రోజు ప్రజల పక్షాన నేను పోరాట తిరగదు. నేను చెప్తున్నాను సార్, ఛాలెంజ్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతే నేను రాజీనామా చేస్తా. ఈయన రాజీనామా చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి కోసం నేను రాజీనామా చేస్తాడా? ఎందుకులేండి ఇప్పుడు రాజీనామాలు ఏంటండి? ఓడిపోయినా గెలిచినా బరిలో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నాను సార్, డబ్బులు ప్రలోభపరిచిన ముందు లాంటి స్ట్రాటజీ వీళ్ళకి వర్కౌట్ అవ్వదు సార్. పిఠాపురం ప్రజలు చాలా కనివిప్పు కలిగి ఉన్నారు. వాళ్ళకి రాష్ట్ర రాజకీయాలు మార్చాలంటే పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషిస్తాడు. అయినా ఈయనంత ముందు సిగ్గుగా మాట్లాడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ గురించి. వాలంటీర్ రాజీనామా చేసి వైసీపీ కోటేస్తారంట. మళ్ళీ ఇన్ని రోజులు శాలరీ వెనక్కి ఇస్తారా? మాకు మా ట్యాక్స్ డబ్బుతో మీరు శాలరీ కట్టించుకున్నారు, మీరు వైసీపీ కోటేస్తారా? అప్పుడు మా శాలరీ మాకు వెనక్కి ఇస్తారా? వాలంటీర్ వ్యవస్థలో ద్వారా మీరు ఎంత శాలరీ కట్టారు వాళ్ళకి? ఎంత నిసిగ్గుగా వాలంటీర్ వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. వైసీపీ ఓట్లేస్తే డబ్బులు ఎన్నికిస్తారా? వర్మ గారు ఏం మాట్లాడుతున్నావు? సబ్జెక్ట్ మాట్లాడమ్మా. నేను చెప్తానండి మీకు క్లారిటీగా. వైసీపీకి మేము ఓట్ చేయాలి, వైసీపీకి మేము మద్దతు పలకాలంటే వాలంటీర్లుగా ఉంటే మేము చేయలేం కాబట్టి బయటకు వస్తున్నారు. అందుకే రాజీనామా చేస్తారు. బాగా కవర్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ సపోర్టర్స్ గా మీరుండి ప్రజల డబ్బు శాలరీగా తిన్నందుకు మా శాలరీ మాకు వెనక్కి కట్టండి అంటున్నాం. తప్పేమంటున్నాం మేము? ప్రజలకు సేవ చేయించినాము. ప్రజలకు సేవ చేయించినప్పుడు గౌరవ వేతనం ఇచ్చినాము. సీఎం గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అంటే మోహన్ రెడ్డి గారు నేను సింపుల్ గా చెప్తాను. ఓకే, మీ ఇద్దరి మీద అది పంచాయతీ తెగదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి వాళ్ళు సేవ చేశారు, సర్వీస్ చేశారు, వాలంటీర్ వ్యవస్థ కొత్తగా తీసుకొచ్చారు. ఓకే, బయట రాని వాళ్ళు అవనివ్వండి, ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి ఇంటి ముందే వాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ప్రభుత్వం నుంచి అది అందించారు. కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి జేబులో డబ్బులు కాదు కదా, ప్రభుత్వ సొమ్ము కదా, అది ప్రజలు కట్టిన ట్యాక్స్ కదా. ఈరోజు ఇంత బహిరంగంగా ప్రజల కోసం సర్వీస్ చేశారు వాళ్ళు. ఈరోజు వైసీపీ కోసం సర్వీస్ చేసే అనే మాట వాళ్ళు అనడంలో ఎంతవరకు సబబు? అంటే వైసీపీ పార్టీ కోసం చేస్తున్నారా వాళ్ళకని? చెప్పండి వర్మ గారు, చెప్పండి. మీరు చెప్పినా, మేము చెప్పినా, కీర్తన గారు చెప్పినా, లేక ఎవరు చెప్పినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్లు 80% ఉండాలని విజయసాయి రెడ్డి గారు చెప్పినారని పదే మీరే చెప్పినారు. ఛానల్లో ఉన్నటువంటి లీడర్లు ప్లస్ యాంకర్లు. ఇప్పుడు చెప్పినప్పుడు మేము లేరని ఎప్పుడు చెప్పడం లేదు. వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ అనేది ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఏ పార్టీకి సంబంధం ఉన్నా కూడా మాకు ఇబ్బంది లేకుండా అక్కడ ఉన్నటువంటి మా లీడర్లు రికమెండ్ చేసినప్పుడు, వాళ్ళకి అర్హత ఉన్నప్పుడు, వాళ్ళు చేయగలుగుతారన్నప్పుడే చేసినాము. చేసిన తర్వాత స్వచ్ఛంద సేవ చేసినట్టు చేసినారు. చేసినప్పుడు వాళ్లకు గౌరవ వేతనం ఇచ్చినారు. ఒకటి
రెండోది, ఇప్పుడు ఎవరైనా ఒక పార్టీ లీడర్ను ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఆ నామినేటెడ్ పోస్ట్ తీసుకున్న తర్వాత వాడు ఆ పార్టీ తరఫున ఆ పదవితో పాటు అక్కడ ఉన్నటువంటి దాని కింద పదవి కింద వచ్చే ప్రజలు కానీ లేక అధికారులు కానీ ఎవరైనా ఉన్నటువంటి వ్యక్తులకు సేవ చేస్తే ఆ సేవ చేసినటువంటి వ్యక్తి గౌరవవేతనం ఇస్తే, ఇప్పుడు మేము గ్రంథాలయ సంస్థలో చైర్మన్ గా మా మిస్సెస్ ఉంది, చైర్మన్ గా ఉన్న తర్వాత గౌరవవేతనం 2.5 గౌరవవేతనం ఇచ్చినారు. గౌరవవేతనం ఇచ్చిన తర్వాత మేము పార్టీతో పాటు అక్కడ ప్రజలకు సేవ చేసింటాం. సేవ చేసిన తర్వాత రేపు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుకుని పోయి రేపు పార్టీకి పనిచేసి ఓటేసి గెలిపిస్తాం. గెలిపిస్తే ఈ డబ్బులన్నీ వెనక్కి కడతారా? ఏం మాట్లాడుతున్నారు? కొంచెమైనా మాట్లాడేప్పుడు పొంతం లేకుండా మాట్లాడితే ఎట్లా? వాలంటీర్ వ్యవస్థ పెట్టింది మేము గవర్నమెంట్ తరఫున సేవ చేయాలనే కదా ప్రజలకు. గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ పని చేస్తున్నప్పుడు వాళ్ళకి గౌరవవేతనంగా 500 ఇస్తున్నావు, 5,000 ఇస్తే అదేందో పెద్ద ఘనకారం చేసినట్టు వీళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇంటికాడికి పిలిపించుకొని వాళ్ళకి సేవ చేయించుకొని వాళ్ళకి తర్వాత జెండా కట్టించుకొని వాళ్ళు చెప్పినట్టు విని వీళ్లకు కావాల్సినటువంటి ఇష్టం వచ్చినట్టు నడిపించుకున్నటువంటి వాళ్ళు పెట్టుకొని మమ్మల్ని వాళ్ళు మాట్లాడితే ఎట్లా? వాలంటీర్ గురించి మాట్లాడితే ఎట్లా? వాలంటీర్ వ్యవస్థ 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సేవ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రభుత్వానికి. ఓకే ఓకే అన్నా, ఒక మాట నేను ఆన్సర్ చేస్తా. మీరు ఎంత చక్కగా చెప్తున్నారంటే మీ దాంట్లో ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేని వాళ్ళకేమో సలహాదారుల కింద గంప గుత్తగా వేసి నెలకి జీతాలు ఇచ్చుకుంటూ మీరు టెండర్లు పాడుకోండి, ఏమన్నా చేసుకోండి, మీ ఇష్టం అని చెప్పి పొత్తు ఉన్నప్పుడు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ 14 నుండి 19 వరకు ఉన్నప్పుడు 150 మంది సలహాదారులు ఉన్నారు. మీరు ఆ సలహాదారులు మర్చిపోయి ఈ సలహాదారులు మాత్రమే చెప్తే ఏ దానికైనా పార్టీ సలహాదారులు ఉంటారు. ఆ సలహాదారులు మాకుండే సలహాదారులు కూడా మీ పార్టీ మీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉన్నారు. చూడు, మీరున్నప్పుడు అధికారం వచ్చింది చూడు, ఆ పార్టీకి ఉన్నటువంటి సలహాదారులు కూడా 150 మంది ఉన్నారు. అందరికీ ఉంటారు. కార్యవర్గానికే వాలంటీర్ పదవులు ఇచ్చుకునేసి మా ప్రభుత్వాన్ని ప్రమోట్ చేసుకున్నాము అని ప్రత్యక్షంగా ఒప్పుకుంటూ జీతాలు మాత్రం మా ప్రభుత్వం నుండి ప్రజలకు సపోర్ట్ చేయించినాము, మా ప్రభుత్వం నుండి ప్రజలకు సేవ చేయించినాము. ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండాలా? వాళ్ళు మా ప్రభుత్వం నుండి ప్రజలకు సేవ చేయించినాము, ప్రజలకు సేవ చేయించినాము చేసినామనే ఉద్దేశంలో మీరు ఉన్నారు కాబట్టి, మీరు కాబట్టి మీకు ఆశయం ఉంది కాబట్టి, ప్రజలకు దగ్గరగా ఉన్నారు కాబట్టి, ఆ ప్రజలు నమ్మకం ఉంది కాబట్టి ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం కీర్తన గారు ఒక నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు, కీర్తన గారు, ఏంటి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఆయన మీద చెప్పుతో దాడికి ప్రయత్నించారట, నిజమా? ఓకే, అది బాగా వైరల్ అయింది. అంటే ఎవరు ప్రతిపక్షాలు కుట్రా, అది మళ్ళీ వాళ్ళు కూడా రివర్స్ అయితే ప్రచారాలు సవ్యంగా సాగుతాయా? కాదు సార్, నేనేమో వేయట్లేదు, నన్ను అడుగుతారేంటి సార్? నాకేం తెలుసు? వేశారు ప్రజలు బాధతో ఆక్రందనతో. ప్రజలేసారా? అందులో రెచ్చగొట్టే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా అని? ఏం సార్, వాళ్ళ పబ్లిక్ మీటింగ్లలో తీసుకుంటే బాక్సింగ్ లో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించినప్పుడు వాళ్ళు చేశారని మేము అడిగా ఉంటే ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆయన స్పాట్ లో ఉన్నారంటే ఏమైంది మోహన్ రెడ్డి గారు? వర్మ గారు, నేను ఇడుపులపై నుండి ఈ రోజు కూడా ఇప్పుడు పాల్గొని వచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు అర్జెంట్ అంటే కార్యక్రమంలో పాల్గొన్నాను. గుత్తిలో నేను ఉన్నాను. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు, వాళ్ళు ఉండి వాళ్ళ మధ్యలో నుండి ఇసిరిన తర్వాత అక్కడ మా వాళ్ళు పట్టుకోపోతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుండి వారించి వాళ్ళని ఏం వదిలిపెట్టండి, అట్లాంటివన్నీ పిల్లి చేష్టాలు చేస్తుంటారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతాం? జనం గుండెల్లో ఉన్నవాళ్ళయ్యా, వాళ్ళు గాయత్రి గారు మీరు సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులే దీనికి పాల్పడిందని, మరి వైసీపీ వాళ్ళు అది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా ప్రచారాలు చేసుకోగలరా? జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అలవాటు లేదు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింటే ఈ పాటికి వాళ్ళు తిరగలేరు. మాకున్నటువంటి క్యాడర్, మాకున్నటువంటి అభిమానులు, మాకున్నటువంటి నాయకత్వం, మాకున్నటువంటి ఆలోచన విధానం మేము అనుకుంటే వాళ్ళు తిరగలేరు. ఉద్దేశమే లేదు, మాకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా అబాస్పాస్ చేయొచ్చు. ఓకే, ఒక నిమిషం ఆవిడ మాట్లాడేవాడు. మీరు చెప్పారు తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు కాదండి మోహన్ రెడ్డి గారు మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు. తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు, మీరే సాక్ష్యం అన్నారు. గాయత్రి గారిని రెస్పాండ్ అవ్వండి. గాయత్రి గారు, ఏంటి ఈ రెచ్చగొట్టే రెస్పాండ్ అయ్యే ముందుగా మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కాసేపు గ్యాప్ తీసుకోండి, ఈ లోపు ఊపిరి తీసుకోండి, మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇందాక ఆయన ఆల్రెడీ జన్మభూమి కమిటీలను కూడా ఏదో మమ్మల్ని కమెంట్ చేశారు. అంటే నేను కూడా ఓపెన్ గా చెప్తున్నాను, జన్మభూమి కమిటీలు లేకపోతే వాలంటీర్ సిస్టమ్
ఈ రెండింటి మీద ఎవరి మీద ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఎవరు జనాలను ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేశారు, ఎవరు సభలు జరుగుతున్నప్పుడు బెదిరించి డ్వాక్రా మహిళలను కానీ, లేకపోతే స్కూల్ పిల్లల్ని కానీ, లేకపోతే అమ్మఒడి వచ్చే తల్లుల్ని కానీ బెదిరించి బలవంతంగా తీసుకెళ్లి సభల్లో కూర్చోబెట్టారు అని అందరికీ తెలుసు. ప్రూఫ్ తో సహా బయట ఉన్నాయి. వాళ్ళ మీద ఎవరి మీద ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి కూడా ఉన్నాయి. సరే, ఇవన్నీ ఇప్పుడు ఇందాక మీరు ఆల్రెడీ ఒక ఎలిగేషన్ చేస్తారు, నేను దానికి ఆన్సర్ చేశాను. ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మీరు మాట్లాడారు ఏమని, అక్కడ పక్కన టీడీపీ శ్రేణులు ఉన్నారు వాళ్ళు వేశారు అని చెప్పి. ఏమంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం ఎప్పుడో తెలుసు. ఆయన ఎప్పుడైతే మద్యపాన నిషేధం అని చెప్పి, నవరత్నాలు అని చెప్పి జనాలు మోసం చేశాడు, ఫస్ట్ ఇయర్ నుంచి ఏ రోజైతే డెలివర్ చేయలేకపోయాడో అప్పటి నుంచి మీకు తెలిసిందే పరదాల ముఖ్యమంత్రి ఆయన పేరుంది. ఎందుకంటే పరదాలు కప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయనకు భయం పబ్లిక్ ని చూడాలన్నా, లేదా పబ్లిక్ లోకి వెళ్తే ఏ క్వశ్చన్స్ అడుగుతారో, ఏం ఆన్సర్ చేయాల్సి వస్తుందో. ఇన్ని అట్రాసిటీస్ వచ్చినాయి, ఇన్ని ఫ్లడ్స్ వచ్చినాయి, లేకపోతే ఇన్ని క్రైమ్ రేట్ పెరిగిపోయింది, ఈ రోజు దాకా ఏం పేకలేకపోయాను, ఈ రాష్ట్రానికి ఏం చేయలేకపోయాను, జనాలు కాలర్ పట్టుకొని ఎక్కడ అడుగుతారని భయం ఉంది కాబట్టి ఆయన ఆల్రెడీ పరదాలు వేసుకున్నాడు. అండ్ మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో కూడా నా అనుమానం ఏంటంటే మీ సొంత వైసీపీ వాళ్ళే వేసుంటారో నా అనుమానం. ఎవడో ఎక్కడికో కాళ్ళు ఉంటుంది, ఈ అన్న మాకు మోసం చేశాడు, వాడుకుని వదిలేశాడు అని చెప్పి ఆబ్వియస్ వాళ్ళకే కాళ్ళు ఉంటుంది. నా అనుమానం అయితే వైసీపీ అంటే గాయత్రి గారు ఏం లేదు, అది పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో దాడి జరిగింది, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది. అంటే ఆ పార్టీ శ్రేణులే చేశారని వాళ్ళు అనుకోవాలా? ఏమండి మీరు ఏమన్నా అనుకోండి, అవును అక్కడ చేసినా ఇక్కడ చేసినా వైసీపీ వాళ్ళే చేస్తారని అంటున్నాను నేను కూడా. అప్పుడు చేసిన వైసీపీ వాళ్ళు, ఇప్పుడు చేసిన వైసీపీ వాళ్ళే. కాదండి, కామన్ గా వైసీపీలోనే ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ. మీకు ఎన్నిసార్లు చూడలేదు, ఎన్ని ఎగ్జాంపుల్స్ చూడలేదు, ఎంతమంది మీద దాడులు చేసుకోలేదు వాళ్ళు, ఎన్ని ఆఫీసులు కూలగట్టలేదు. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. మా ఆఫీస్ ని, అంటే టీడీపీ స్టేట్ ఆఫీస్ ని, నేషనల్ పార్టీని, ఎన్టీఆర్ భవన్ ని ఎంత రకంగా నాశనం చేశారు. ఒప్పుకున్నారుగా కాలర్లు ఎగరేసుకొని, అవును మేము చేసాం, మేము ఇలాంటి వాళ్ళమే అని చెప్పి. ఆ పార్టీలో సగం గంజాయి బ్యాచే ఉంటారు, మరి అలాంటి వాళ్ళే చేస్తారు అలాంటి పనులు. వాళ్ళకి కాళ్ళు ఉంటుంది అన్నయ్య వల్ల, మా వాళ్ళండి. అప్పుడు చేసిన ఇప్పుడు చేసిన ఎప్పుడు చేసినా కీర్తన గారు లోకేష్ గారికి వినండి ఒక్క నిమిషం, మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, కీర్తన గారు లోకేష్ గారికి జెడ్ క్యాట్ ఒక్క నిమిషం. బంధువులు మా గంజాయి బ్యాచ్, మన మినిస్టర్లు గంజాయి బ్యాచ్, మన మినిస్టర్లు కంప్లైంట్ చేసినారు. గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో మినిస్టర్. ఓకేలేండి, మళ్ళీ వెనక్కి వెళ్తే అదంతా పెద్ద పంచాయతీ. మోహన్ రెడ్డి గారు ఓకే, మోహన్ రెడ్డి గారు వినాలి మీరు. ప్రజల గురించి మీరు మాట్లాడితేటమ్మా దయాల వేదాలు కీర్తన గారు మీరు మాట్లాడితే గంజాయి మీద ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు గుర్తులేదా? గంజాయి మీద 2014 నుండి 2019 కంప్లైంట్ చేస్తుంది గుర్తులేదా? దాన్ని మర్చిపోతే గంజాయికి మన పుట్టినిల్లు, గంజాయికి మన కేరాప్ అడ్రస్, మద్యమానికి మన పుట్టినిల్లు, అక్రమ కేసులు మన పుట్టినిల్లు, అమ్మాయిని వేధించడం మన పుట్టినిల్లు, మన పుట్టినిల్లు అన్ని మన తెలుగుదేశం పార్టీ గుణాది. అదే తెలుగుదేశం పార్టీ గుణాది ఉంది కాబట్టి ఆ గుణాది వచ్చినారు కాబట్టి నమ్మలేదు కాబట్టి మీ పార్టీ మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మీకు మంచి మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు కాబట్టి జనం మిమ్మల్ని దూరంగా పెడుతున్నారు కాబట్టి కనీసం టికెట్ అన్న అమ్ముకొని పార్టీని డెవలప్ చేసుకొని పార్టీని నిలబెట్టుకుందామనే ఉద్దేశంలో భాగంగా ఫస్ట్ నుండి పనిచేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి టికెట్ 100 కోట్లకు 200 కోట్లకు అమ్ముకొని ఈ రోజు పార్టీ ఆఫీసులు దహనం చేయించుకుంటున్నారు. మీ పార్టీలో దౌర్జన్య పరులు ఉండబట్టే మీ పార్టీ ఆఫీసును కాలుస్తున్నారు, మీ చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు కాల్చేస్తున్నారు, మీ పార్టీ జెండాలు ఓకే ఒక్క నిమిషం అండి మోహన్ రెడ్డి గారు టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది. కీర్తన గారు ఒక్క విషయం, లోకేష్ గారికి ఒక స్పెషల్ కేటగిరీ ఫోర్స్ ఇచ్చారు ఆయనకి. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా అవసరం ఉంది అంటున్నారు, కానీ అది ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంతా సేఫ్గానే ఉన్నారా? సార్ మా టీమే పవన్ కళ్యాణ్ గారిని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, కానీ ఇవ్వాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. మీకు తెలుసు ఎక్కువ థ్రెట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. గతంలో కూడా రిక్కీ జరిపారన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఉంది. కనుక పవన్ కళ్యాణ్ గారికి కూడా సెక్యూరిటీ కల్పించడం చాలా ఆవశ్యకత. ఎందుకంటే వైసీపీని ఈ స్థాయిలో వాళ్ళ తప్పులు ఎండగట్టిన పార్టీ జనసేన పార్టీ. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు బయట వస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత హడలెత్తిపోయిందో, ప్రెస్ మీట్ ఎన్ని పెట్టిందో ఒకసారి మనం గతంలో గుర్తు చేసుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారిని అణచడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పరచడం కోసం అనుక్షణం తప్పించే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఖచ్చితంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర పెద్దలకైతే ఉంది. ఆ విధంగా కూడా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను సార్ నేను. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో దయచేసి ఆ ముసుగు బయట తీసుకొని మాట్లాడమ్మా. పాము తన బిడ్డలను అలా ఇది చేసుకుంటుందో అలా ఇది చేయబోతున్నాడు రాష్ట్రాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత కార్యాచరణ మీ పైన ఉండబోతోంది. మిమ్మల్నే ముంచేయబోతున్నాడు, మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు.
కనుక ప్రతి ఒక్కరు రాజీనామా చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రవర్తన, ఆయన చేసిన తీరు నచ్చక. వీళ్ళు దాన్ని ఎలా కవర్ చేస్తున్నారంటే ఆయన ప్రవర్తన నచ్చ కాదు, ఆయన మీద అభిమానం అట్లుండి ఆయన అంటే బ్రహ్మాండమైనటువంటి పాలకుడు తెలిసి జనం రాష్ట్రంలో కాదు దేశంలో అలాంటి ముఖ్యమంత్రి లేడు కాబట్టి అలాంటి ముఖ్యమంత్రికి మనం మద్దతుగా ఉండాలి. అలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉంటే నలుగురి మేలు జరుగుతుంది. ఇలాంటి నీచమైనటువంటి పార్టీలని కుమ్మక్కై కోయెత్తులు పడి పార్టీలు పెట్టుకొని పార్టీలు ద్వారా టికెట్లు అమ్ముకొని పార్టీలు టికెట్ అమ్ముకొని వ్యక్తిగతంగా విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు. వీళ్ళ పార్టీలు అడ్రస్ లేకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా వాలంటీర్లు ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు కాబట్టి అభివృద్ధి లేని రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. శంకుస్థాపన తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏమీ లేదు రాయలసీమలో. ప్రతి ఒక్కరు రేపు అవినాష్ ఓటమికి ఫస్ట్ నాంది పలికేది షర్మిలానే. ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు గాయత్రి గారు ఏదో చెప్తారు మీరు. ఓకే ఓకే గాయత్రి గారు ఏదో చెప్తారు. అవినాష్ నాశనానికి గాయత్రి గారు ఆయన ఏంటంటే కాదు బ్రేకులు లేని రైలు లాగా పట్టాల మీద అబడబడబడ వెళ్ళిపోతున్నాడు. ఆయన సబ్జెక్ట్ సంబంధం లేదు. ఆయన ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అడుగు కూడా పెట్ట పులివెందులలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు పులివెందులలో. మాట్లాడనివ్వండి. చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చుట్టూ తిరుగుతున్నారు. లోకేష్ గారు అక్కడ నుండి వదిలిపెట్టకుండా లోకేష్ గారు కనీసం మంగళగిరి మీరు పరదాలు ఫ్లెక్సీలు కట్టుకొని చంద్రబాబు నాయుడు పరదాలు సాధించినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు పరదాల జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ అండి వెయిట్ అండి. గాయత్రి గారు ఏదో చెప్తారు ఒకసారి. ఏమండి అయిపోయింది, మాకేం వినపడలేదండి. సీరియస్లీ ఐఎమ్ సారీ టు సే దిస్ మోహన్ గారు. కొంచెం తగ్గించుకొని ఫేస్ డౌన్ చేసుకొని స్టేట్మెంట్ మాట్లాడితే అర్థం అవుతుంది మోహన్ గారు. మీరు ఇందాంచి ఏదో పద్యం చెప్పినట్టు ఫాస్ట్ గా పద్యాలు చెప్పినట్టు చెప్తే అర్థం కావట్లా మాకు. ఇప్పుడు నేను మీకు కౌంటర్ ఇవ్వాలన్నా నాకు ఒక పాయింట్ ఓపిక లేదండి. మీరు అంత ఒక మాట చెప్తే నాకు ఒకటైతే అర్థమైంది. మీరు ఏమన్నారంటే లోకేష్ గారికి ధైర్యం లేదు, దమ్ము లేదు, ఏదో మంగళగిరి అన్నారు. నేను ఒకటే చెప్తానండి, మంగళగిరి అనేది ఎప్పుడు టీడీపీ గెలవలేదు. మోహన్ రెడ్డి గారు 1 మినిట్ కూడా మీరు గ్యాప్ ఇవ్వట్లేదండి. అదే ఒక్కసారి కంప్లీట్ సరే మాట్లాడి మీకు నేను ఇస్తున్నాను కదా సమయం. అదే మీరు అంతా మొత్తం మీరే మాట్లాడారండి, వాళ్ళకి అసలు టైమే లేదు. మొత్తం మీరే మాట్లాడారు ఈ రోజు అంతా. కాదు మోహన్ గారు ఉన్నారా? నాకు వినిపిస్తున్నాను నేను. బ్రహ్మాండంగా ఉన్నా, బాగా వినిపిస్తుంది. అదే మీరు ఇందాక అన్నారు కదా మంగళగిరి గురించి, దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు మంగళగిరిలో ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేదు. అది టీడీపీ అడ్డా కూడా కాదు, మీకు కూడా తెలుసు. అదొక ఛాలెంజ్ లా తీసుకుని అదొక ఫైట్ లాగా ఈ రోజు కూడా లోకేష్ గారు ఓడిపోయిన నిమిషం నుంచి ఈ రోజు అదే కాన్స్టిట్యూన్సీలో ఉండి కష్టపడుతున్నారు. ఉన్నటువంటి వ్యక్తి నియోజకవర్గంలోనే ఎదుర్కొంటే ఎట్లమ్మా? మాట్లాడుతున్నారు.